హే గైస్, ఎలా ఉన్నారు? స్క్విడ్ గేమ్ సీజన్ 3 అనేది నెట్ఫ్లిక్స్ లో ఈ మంత్ 27న స్ట్రీమ్ అవుతుంది. ఇదే ఈ సిరీస్ కి ఫైనల్ సీజన్ కూడా. సీజన్ 2 వచ్చి ఆల్మోస్ట్ 6 నెలలు దాటింది కాబట్టి మనకి అంత క్లారిటీగా గుర్తుండదు. కాబట్టి ఈ వీడియోలో సీజన్ 2 లో ఏం జరిగిందో రీక్యాప్ చేస్తాను. అలాగే సీజన్ 1 లో కూడా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మనం ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తే సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచే సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. అదే మన సాంగ్ కి ఎయిర్పోర్ట్ లో కాల్ వస్తుంది కదా, నువ్వు ఏరోప్లేన్ ఎక్కేసి వెళ్ళిపోతే బాగుంటది అని చెప్తాడు కదా. సాంగ్ ఏమో అతని మాట వినకుండా వెనక్కి వచ్చేస్తాడు. ఎక్కడున్నావు నువ్వు, ఇక్కడే ఉన్నావా అని అరుస్తూ ఉంటాడు ఫోన్ లో. కానీ తర్వాత తెలిసేది ఏంటంటే అతని బాడీలో ఒక బగ్ ఉంటది, దాంతోనే అతన్ని ట్రాక్ చేయగలుగుతారు. దాన్ని తన బాడీలో నుంచి తీసేస్తాడు. అండ్ ఫ్రంట్ మ్యాన్ ఏమో ఫస్ట్ సీజన్ లో పోలీస్ ఆఫీసర్ ని షూట్ చేస్తాడు కదా, అదే వీళ్ళిద్దరు బ్రదర్స్ కదా. అప్పుడు అతను నీటిలో పడిపోయాక ఒకరు వచ్చి అతను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అతను స్పృహలోకి వస్తాడు. ఇప్పుడు సిరీస్ అనేది 2 సంవత్సరాల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ఏమో ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ లాగా వర్క్ చేస్తూ ఉంటాడు. అతని కొలీగ్ ఏమో మళ్ళీ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగానికి వచ్చి మనం వెళ్ళిపోదాం అని అడిగితే, లేదు నాకు ఇదే బాగుంది, ట్రాఫిక్ పోలీస్ లాగానే ఉంటా అని పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. షాంగ్ ఏమో ఒక హోటల్ మొత్తాన్ని కొనేసి అక్కడే సీక్రెట్ గా ఉంటాడు. ఫస్ట్ సీజన్ లో షాంగ్ తో పాటు గేమ్ ఆడతాడు కదా ఒక వ్యక్తి రైల్వే స్టేషన్ లో. గెలిస్తే ₹1,00,000, లేకపోతే చెంపదెబ్బ. ఆ వ్యక్తిని వెతకడానికి ఒక ప్రత్యేకమైన టీం ని ఏర్పాటు చేస్తాడు. 2 సంవత్సరాల నుంచి ఎంత వెతికినా సరే ఆ వ్యక్తి దొరకడు. ఇప్పుడు ఆ టీం తో ఇంకా కఠినంగా వెతకమని షాంగ్ చెప్తాడు. వాళ్ళు కూడా అలాగే వెతుకుతూ ఉంటారు. ఇంకో పక్క పోలీస్ ఆఫీసర్ ఏమో ఎలాగైనా సరే ఆ గేమ్స్ ఆడే ఆ ఐలాండ్ ఉంటది కదా, దాన్ని కనిపెడదామని ఒక షిప్ డ్రైవర్ తో కలిసి ఈ 2 సంవత్సరాలుగా ఆ ఐలాండ్ ని వెతుకుతూ ఉంటాడు. అతను కూడా ఐలాండ్ దొరకదు. ఇంకా మరోపక్క షాంగ్ ఏర్పాటు చేసిన టీమ్ లో ఇద్దరికి ఆ వ్యక్తి కనబడతాడు ఆ గేమ్ ఆడుతూ. అతన్ని ఫాలో అవుతారు కానీ దొరికిపోతారు. ఇద్దరిని అతను కొట్టేసి అతని రూమ్ కి తీసుకెళ్లి బంధిస్తాడు. ఒక గేమ్ ఆడదామని చెప్తాడు. ఆ గేమ్ లో ఒక వ్యక్తి చనిపోతాడు, ఇంకొక వ్యక్తి బతికే ఉంటాడు. షాంగ్ ఏమో వీళ్ళిద్దరు లొకేషన్ ఆధారంగా అతనున్న రూమ్ దగ్గరకు వస్తాడు. రూమ్ లోపలికి వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. మీ పై అధికారి ఎవరో చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడాలి అని షాంగ్ అంటూ ఉంటాడు. ఆ వ్యక్తి ఏమో మనం కూడా గేమ్ ఆడదామని చెప్తాడు. కానీ అతనే ఆ గేమ్ లో ఓడిపోయి తనను తానే షూట్ చేసుకుని చనిపోతాడు. ఇంకో పక్క పోలీస్ ఆఫీసర్ కి ఐలాండ్ ని ఎంత వెతికినా దొరకదు. షాంగ్ ని కలిసి ఆ గేమ్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటాడు. షాంగ్ ఉన్న లొకేషన్ కనిపెట్టి వచ్చేసరికి అక్కడ ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు. షాంగ్ ఏం మర్డర్ చేశాడేమో అనుకుని అతన్ని అరెస్ట్ చేస్తుండగా షాంగ్ టీమ్ లో ఉన్న ఒకడు బతికే ఉన్నాడు కదా, అతను వచ్చి అతని తల మీద గట్టిగా కొడతాడు. అతను స్పృహ కోల్పోతాడు. కాసేపటికి మళ్ళీ స్పృహలోకి వస్తాడు. ఒకరికొకరు అండర్స్టాండింగ్ వచ్చి అందరూ కలిపి గేమ్స్ కండక్ట్ చేసే వాళ్ళని పట్టుకుందాం అనుకుంటారు. అండ్ మనకి సీజన్ 2 లో చాలా కొత్త క్యారెక్టర్స్ ని పరిచయం చేశారు. అందులో ఒక క్యారెక్టర్ వచ్చేసి క్యాంగ్. ఈమె ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లో పనిచేస్తూ ఉంటది. ఈమెకి పెళ్లి అయిపోయి ఒక కూతురు కూడా ఉంటది. కానీ యుద్ధం కారణంగా ఆమె కూతురు తప్పిపోయింది. బ్రతికుందో లేదో ఇంకా తెలియదు. ఇంకా జీవితం మీద ఆశ లేక చనిపోదాం అనుకుంటది. అలాంటి టైంలో ఒకరు వచ్చి ఆ గేమ్ కార్డ్ అనేది ఈమెకి ఇస్తారు. అండ్ అలాగే అదే పార్క్ లో ఇంకో వ్యక్తి ఉంటాడు. అతను ఒక ఆర్టిస్ట్. అతని కూతురికి బోన్ మ్యారో డిసీజ్ ఉంటది, చాలా సీరియస్ కండిషన్. అండ్ ఆపరేషన్ వెంటనే చేసేయాలి, కానీ అతని దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళిద్దరిని చూసి క్యాంగ్ చాలా బాధపడుతూ ఉంటది. అండ్ ఇంకో పక్క షాంగ్ ఏమో వాళ్ళని ఎలాగైనా పట్టుకోవడానికి అతని పన్ను లోపల ఒక ట్రాకర్ ని పెట్టుకుంటాడు. అండ్ వాళ్ళకు కూడా షాంగ్ ఎలా వెతుకుతున్నాడని తెలిసి షాంగ్ ని ఒక కార్ లోకి ఎక్కిస్తారు. ఒక స్పీకర్ నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు షాంగ్ తో. షాంగ్ ఏమో ఈ గేమ్స్ మీరు ఎలా అయినా ఆపేయాలి, లేకపోతే మేము ఎక్కడి వరకు వెళ్తాం నీకే తెలియదు అని అంటాడు. ఆ వ్యక్తి ఏమో అసలు ఒప్పుకోడు. ఇంకా ఆఖరికి షాంగ్ ఏం చేయాలో తెలియక, ఈసారి గేమ్ లో నన్ను కూడా రానివ్వండి, ఇలా చేస్తే మీ విఐపీస్ కి ఇంకా బాగా నచ్చొచ్చు అని చెప్తాడు. ఆ వ్యక్తి కూడా దీనికి ఒప్పుకుంటాడు. అండ్ కాంగ్ అమ్మాయి ఉంది కదా, ఆమెకు కూడా ఒక కార్డు వచ్చింది కదా గేమ్ నుంచి, కానీ ఆమె ప్లేయర్ కాదు, పింక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళలో ఒక ఆమె. షాంగ్ నిద్రలేచి చూస్తే ఐలాండ్ లో మిగతా ప్లేయర్స్ అందరితో కలిపి ఉంటాడు. షాంగ్ ఉన్న ట్రాకర్ ఆధారంగా ఆ లొకేషన్ దగ్గరికి ఆ పోలీస్ ఆఫీసర్ షిప్ అతనితో కలిసి బయలుదేరతాడు. షాంగ్ నెంబర్ ఏమో మళ్ళీ 456. ఇంకా ప్లేయర్స్ లో కూడా చాలా కొత్త క్యారెక్టర్స్ అనేవి ఈ సీజన్ లో ఉంటాయి. అందులో మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన క్యారెక్టర్స్ ఎవరంటే నెంబర్ 44. ఈమె ఒక మంత్రగతిలాగా మాట్లాడుతూ ఉంటది. అంటే తనకే మొత్తం ఏదో తెలిసినట్టు భవిష్యత్తుని ప్రెడిక్ట్ చేసేటట్టు మాట్లాడుతూ ఉంటది. అండ్ నెక్స్ట్ నెంబర్ 120. ఈమె ఒక ట్రాన్స్జెండర్. ఈమె చాలా మంచి వ్యక్తి. తర్వాత నెంబర్ 333. ఇతను ఒక యూట్యూబర్. అండ్ ఇతను ఒక క్రిప్టో కరెన్సీ కాయిన్ కొనమని చాలా మందితో ఇన్వెస్ట్ చేయించాడు. కానీ దాని ప్రైస్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. దానివల్ల ఇతనికి చాలా లాసెస్ అనేవి వచ్చాయి. అండ్ నెక్స్ట్ ప్లేయర్ 322. ఈమె ఈ గేమ్ కి వచ్చేసరికి ప్రెగ్నెంట్. అండ్ 222 అండ్ 333 బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్
ఫ్రెండ్ అనమాట. అండ్ నెక్స్ట్ నెంబర్ 7 అండ్ నెంబర్ 149 వీళ్ళిద్దరు మదర్ అండ్ సన్ అనమాట. తర్వాత నెంబర్ 100 ఈయన ఒక ముసలాయన అండ్ కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టరే. అండ్ నెంబర్ 230 ఇతను ఒక తిక్కలో క్యారెక్టర్. సిరీస్ లో తిక్క పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇతను 333 చెప్పిన ఆ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసి చాలా నష్టపోయాడు. అతను ఇక్కడ కనిపించాడు కాబట్టి వీళ్ళిద్దరికి తరచుగా గొడవలు అవుతూనే ఉంటాయి. అండ్ ప్లేయర్ 390 ఇతను షాంగ్ కి మంచి క్లోజ్ ఫ్రెండ్. ఇతను కూడా లాసెస్ వల్ల ఈ గేమ్ కి వస్తాడు. ప్లేయర్ నెంబర్ 388 ఇతను కూడా ఒక మంచి వ్యక్తి. ఇంకా ప్లేయర్స్ అందరికి రూల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు గేమ్ కి సంబంధించి. అండ్ అందరితో అగ్రిమెంట్ లో సంతకాలు అనేవి పెట్టించుకుంటారు. ఈసారి 4వ కండిషన్ కూడా ఒకటి ఉంటది. అదేంటంటే ఎప్పుడైనా సరే గేమ్ ని మధ్యలోనే ఆపేస్తే అప్పటి వరకు వచ్చిన డబ్బుల్ని బతికున్న వాళ్ళు అందరి మధ్య సమానంగా చేసి పనిచేస్తారు. అండ్ ప్లేయర్స్ అందరినీ మొదటి గేమ్ ఆడడానికి తీసుకెళ్తారు. ఈసారి కూడా మొదటి గేమ్ వచ్చేసి రెడ్ లైట్ గ్రీన్ లైట్. షాంగ్ ఈ గేమ్ ని ఆల్రెడీ ఆడేశాడు కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తులకి నేను ఈ గేమ్స్ అన్నిటిని ఆల్రెడీ ఆడేసా అని చెప్పి గేమ్ ని ఎలా కంప్లీట్ చేయాలో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళందరూ షాంగ్ ని ఒక పిచ్చోడు అని అనుకుంటారు. షాంగ్ ఎంత ప్రయత్నించినా సరే ఇంకా గేమ్ కాబట్టి మనుషులు చావాలి కాబట్టి చాలా మంది చనిపోతారు. అండ్ రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆ బుల్లెట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే కాంగ్ లాంటి కొంతమంది వ్యక్తులు గన్స్ ని యూస్ చేసి షూట్ చేస్తూ ఉంటారు. కాంగ్ అలా స్నైపర్ లో నుంచి చూస్తుంటే ప్లేయర్ నెంబర్ 246 ని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే అతను ఎవరో కాదు, ఆమె పనిచేసిన పార్క్ లో ఆర్టిస్ట్ గా చేస్తాడు. వాళ్ళ పాపకే ఆపరేషన్ కి డబ్బులు కావాల్సింది. అండ్ ఫస్ట్ గేమ్ ఎండ్ అయ్యేసరికి మొత్తం 365 ప్లేయర్స్ ఇంకా బతుకుంటారు. అక్కడ ఉన్న కొంతమంది ప్లేయర్స్ ఏమో మమ్మల్ని పంపించేయండి, మమ్మల్ని చంపకండి అని వేడుకుంటారు. అండ్ గేమ్ కంప్లీట్ అయ్యాక అమౌంట్ ఎంత గెలుచుకోవచ్చు అనేది కూడా ఆ డబ్బుల్ని అక్కడ వేస్తారు. ఇప్పుడు గనక గేమ్ ని వదిలేసి వెళ్తే ఒక్కొక్కరికి 24 మిలియన్ అనేది తీసుకుని వెళ్ళిపోవచ్చు. దీనికోసం ఇప్పుడు ఓటింగ్ పెడతారు. షాంగ్ ఏమో అందరినీ ఆ గేమ్ నుంచి బయటకు వెళ్లేలాగా అందరినీ మోటివేట్ చేస్తూనే ఉంటాడు. ప్లేయర్ నెంబర్ 100 అండ్ కొంతమంది ఏమో అందరినీ ఉంచేలాగా ప్రయత్నిస్తారు. ఇంకా ఓటింగ్ స్టార్ట్ అయ్యాక 182 ఈక్వల్ గా ఉంటాయి ఓట్స్ అనేవి. అప్పుడు ప్లేయర్ నెంబర్ 1 వచ్చి గేమ్స్ కంటిన్యూ చేయాలి అని ఓటేస్తాడు. ఈ ప్లేయర్ నెంబర్ 1 ఎవరో కాదు, ఫ్రంట్ మ్యానే ప్లేయర్ లాగా వచ్చి ఇప్పుడు గేమ్స్ ఆడతాడు. కాకపోతే ఈసారి ఏంటంటే గేమ్ కంటిన్యూ చేయాలి అనుకున్న వాళ్ళకి సర్కిల్ బొమ్మతో ఉండే ఒక స్టిక్కర్ ఇస్తారు, అది వాళ్ళు అతికించుకోవాలి. గేమ్ వద్దు అనుకున్న వాళ్ళకి క్రాస్ మార్క్ తో ఉన్న సింబల్ ఇస్తారు, అది వాళ్ళు అతికించుకోవాలి. దీనివల్ల ఏమైందంటే ప్లేయర్స్ అందరూ 2 గ్రూపులుగా విడిపోతారు. అండ్ వాళ్ళకి గొడవలు అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకో పక్క పోలీస్ ఆఫీసర్ ఏమో షాంగ్ ఉన్న లొకేషన్ ని ట్రేస్ చేసి అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు వచ్చిన లొకేషన్ దగ్గర కేవలం ట్రాకర్ మాత్రమే ఉంటది. అండ్ షాంగ్ కూడా తన పన్ను లోపల చూసుకుంటే ఆ ట్రాకర్ అనేది ఉండదు. సో ఇంకా వాళ్ళకి షాంగ్ ఉన్న లొకేషన్ తెలియదు. ఇప్పుడు షాంగ్ దగ్గరికి ప్లేయర్ నెంబర్ 1 వచ్చి నువ్వు ఇంత ముందు ఆడావు కదా గేమ్స్ అన్ని, నెక్స్ట్ ఏం గేమో చెప్పు అని అడుగుతారు. షాంగ్ ఏమో ఆ గేమ్ గురించి చెప్తాడు. అందరూ కూడా నెక్స్ట్ అదే గేమ్ ఉంటదేమో అని ఫిక్స్ అయిపోతారు. ప్లేయర్ నెంబర్ 100 ఏమో ఈ విషయాన్ని అందరికీ చెప్పొద్దు, అందరూ బతికే ఉంటే మనకి డబ్బులు పెరగవు కదా అని నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటాడు. షాంగ్ ఏమో దానికి ఒప్పుకోడు. ప్లేయర్ నెంబర్ 230 ఏమో కావాలని 333 దగ్గరికి వెళ్లి ఊరిని గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు ప్రతిసారి. అప్పుడు ఫ్రంట్ మ్యాన్ ఏమో 230 దగ్గరికి వెళ్లి వాడిని చెత్త కొట్టేస్తాడు. ఫ్రంట్ మ్యాన్ ఏమో షాంగ్ కి తన ఎమోషనల్ జర్నీ చెప్తాడు. మై వైఫ్ కి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది, అందుకే నేను ఇక్కడికి వచ్చా అని చెప్తాడు. రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆడేటప్పుడు అందులో ఒక షూటర్ కావాలని ఒకడిని తల మీద కాల్చకుండా కాళ్ళ మీద కాలుస్తారు. ఎందుకంటే కాళ్ళ మీద కాలిస్తే ఆ పర్సన్ వెంటనే చనిపోడు కదా, ఆ వ్యక్తిని లోపలికి తీసుకెళ్లి ఆ తర్వాత చంపేసి అతనిలో ఉన్న ఆర్గన్స్ ని బయటకు తీసి వీళ్ళు అమ్మేసుకుంటారు. కానీ అక్కడ క్యాంగ్ ఏమో ఆ కాళ్ళ మీద కాల్చిన అబ్బాయిని వెంటనే తల మీద కాల్చి చంపేస్తుంది. దీంతో అవతల వ్యక్తి చాలా హట్ అయిపోతాడు. ఇప్పుడు ఈ ఆర్గన్ స్కామ్ లో జస్ట్ ఆ ట్రయాంగిల్ సర్కిల్ స్క్వేర్ మెంబర్సే కాకుండా పైన ఇంకో బ్లాక్ కలర్ షూట్ వేసుకుని ఇంకో వ్యక్తి ఉంటాడు, అంటే ఫ్రంట్ మ్యాన్ కింద, అతను కూడా దీనికి సపోర్ట్ చేస్తాడు. అండ్ క్యాంగ్ ఎలా చేసిందని తెలుసుకుని అతను క్యాంగ్ ని పిలిపించి మాట్లాడతాడు. నువ్వు నేను చెప్పినట్టే చేయాలి అని ఆర్డర్ వేస్తాడు. ఆమెమో దానికి ఒప్పుకోదు. పోలీస్ ఆఫీసర్ ఏమో అతని పాత పోలీస్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి మనం ఆ ఐలాండ్ ని వెతకాలి, షిప్స్ ని అరేంజ్ చేయి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ పోలీస్ వాళ్ళేమో దానికి ఒప్పుకోరు. అండ్ తర్వాత ప్లేయర్స్ అందరినీ రెండో గేమ్ ఆడడానికి తీసుకెళ్తారు. కానీ షాంగ్ చెప్పినట్టు ఆ గేమ్ అయితే ఇప్పుడు ఉండదు. ఇప్పుడు గేమ్ ని మార్చేస్తారు. కొంతమంది షాంగ్ ని తిట్టుకుంటారు. ఈ గేమ్ కోసం ఒక్కొక్క టీమ్ లో 5 ప్లేయర్స్ ఉండాలి. అండ్ గేమ్ ఏంటంటే ఒక సర్కిల్ ఉంటది, ఆ సర్కిల్ ని 5 minutes లో క్రాస్ చేయాలి. అది కూడా ఎలా అంటే సర్కిల్ లో 4 గేమ్స్ ఉంటాయి. ఆ 4 గేమ్స్ ని కంప్లీట్ చేసి ఆ సర్కిల్ ని 5 minutes లో దాటేయాలి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్లేయర్స్ అందరు కాళ్ళని కట్టేస్తారు, కార్నర్ పర్సన్స్ కి తప్ప. ఈ గేమ్ లో కూడా చాలా మంది చనిపోతారు. ఫ్రంట్ మ్యాన్ అయితే అసలు ఫ్రంట్ మ్యాన్ అని మర్చిపోయి బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఆడేస్తూ ఉంటాడు గేమ్స్ ని. అండ్ ఈ గేమ్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం 255 మంది బతుకుంటారు. ఇంకా ఆర్గాన్ స్కామర్స్ అయితే ఈసారి కూడా ఇంకో ప్లేయర్ ని సగం కాల్చి ఉంచుతారు. క్యాంగ్ అది నోటీస్ చేసి అతన్ని మళ్ళీ వెంటనే వెళ్లి చంపేస్తారు. దీంతో వాళ్ళందరూ మళ్ళీ హట్ అవుతారు. ఈసారి క్యాంగ్ రూమ్ కి కొంతమంది వచ్చి తనని బెదిరిస్తారు. అండ్ సెకండ్ గేమ్ కంప్లీట్ అయ్యేసరికి ఒక్కొక్క పర్సన్ కి 78 మిలియన్ వస్తాయి ఇప్పుడు క్విట్ చేస్తే గేమ్ ని. అక్కడ ఉన్న కొంతమంది ఏమో కేవలం ఎంతమందే చనిపోయారా, ఇంకా ఎక్కువ చనిపోయి ఉంటారు, మీరు సరిగ్గా లెక్క పెట్టలేదు అని వాళ్ళతో చెప్తూ ఉంటారు. ఈసారి కూడా మళ్ళీ ఓటింగ్ పెడతారు. ఇనిషియల్ గా గేమ్ కంటిన్యూ చేయమని ఎక్కువ ఓట్స్ వస్తూ ఉంటాయి. ఫ్రంట్ మ్యాన్ ఏమో మీరందరూ చనిపోతారు,
వెళ్ళిపోవాలనుకుంటున్నారా, ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, గేమ్ ఆపేద్దాం వెళ్ళిపోతాం ఇంటికి అని మోటివేషన్ చేస్తాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళేమో మాకు చాలా అప్పులు ఉన్నాయి, ఇంకొక గేమ్ ఆడేసి వెళ్ళిపోదాం అని కొంతమంది అంటూ ఉంటారు. ఓటింగ్ కంప్లీట్ అయ్యేసరికి లాస్ట్ కి గేమ్ కంటిన్యూ చేయమని ఎక్కువ మంది ఓటేస్తారు. మదర్ అండ్ సన్ లో మదర్ ఏమో గేమ్ డిస్కంటిన్యూ అని ఓటేస్తారు. ఆ సన్ ఏమో గేమ్ కంటిన్యూ చేయాలి అని ఓటేస్తాడు. దాంతో వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఉంటది. వాళ్ళ కొడుకేమో నాకు చాలా అప్పులు ఉన్నాయి, ఒకవేళ వచ్చే నెల కల్లా తీర్చకపోతే నా కిడ్నీ లివర్ అన్ని తీసేసుకుంటా అని చెప్పారు, ఖచ్చితంగా ఈ గేమ్ ఆడాల్సిందే అని చెప్తాడు. కానీ మనలో ఒకరికి ఏదైనా అయితే పరిస్థితి ఏంటి, నేను లేకుండా నువ్వు బాగానే ఉంటావు, నువ్వు లేకుండానే నేను అసలు ఉండలేను అని ఆమె బాధపడుతూ చెప్తుంది. ఆ ప్లేయర్ నెంబర్ 230 ఏమో ఇంకా 333తో గొడవ పడుతూనే ఉంటాడు. ఇంక తర్వాత ప్లేయర్స్ ని మూడో గేమ్ ఆడడానికి తీసుకెళ్తారు. ఈ గేమ్ ఏంటంటే ఒక సర్కిల్ ఉంటది, ఆ సర్కిల్ లో ప్లేయర్స్ అందరూ నుంచోవాలి, అది తిరుగుతూ ఉంటది, మ్యూజిక్ ప్లే అయ్యింది. సడన్ గా మ్యూజిక్ ఆగిపోయాక అనౌన్స్మెంట్ లో ఒక నెంబర్ వచ్చింది. ఆ సర్కిల్ చుట్టూ రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క రూమ్ లో అనౌన్స్మెంట్ లో ఏ నెంబర్ అయితే వచ్చిందో అంతమంది వెళ్ళాలి. అలా అన్ని రూమ్స్ ఫిల్ అయ్యాక బయట మిగిలిపోయిన వాళ్ళు చనిపోతారు. ఒకవేళ రూమ్ లో ఉన్న వాళ్ళు నెంబర్ కి మ్యాచ్ అవ్వకపోతే ఆ రూమ్ లో ఉన్న అందరూ చనిపోతారు. ఆ రూమ్ లోకి వెళ్ళడానికి ప్లేయర్స్ అందరూ కొట్టేసుకుంటూ ఉంటారు. ఫ్రంట్ మన్ అయితే వాళ్ళ రూమ్ లో ఒక ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటే వాడిని చంపేస్తాడు అక్కడే. కానీ ఈ విషయం షాంగ్ కి తెలియదు. ఈ గేమ్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం ఇంకా 100 మంది మాత్రం బతుకుంటారు. అండ్ ఇప్పుడు కనుక గేమ్ ని వదిలేయాలనుకుంటే ఒక్కొక్క ప్లేయర్ కి 356 మిలియన్ వస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఓటింగ్ పెడతారు. ఈసారి ఓట్స్ అనేవి 50-50 ఈక్వల్ గా వస్తాయి. డ్రా అయింది కాబట్టి ఓటింగ్ అనేది మళ్ళీ కండక్ట్ చేయాలి. అండ్ ప్లేయర్ నెంబర్ 390 ఏమో ఫ్రంట్ మ్యాన్ ఎలాగా ఒక వ్యక్తిని రూమ్ లో చంపేశాడు అనే విషయాన్ని షాంగ్ కి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అండ్ ప్లేయర్ నెంబర్ 125 అని ఒక ప్లేయర్ ని ప్లేయర్ నెంబర్ 230 వాళ్ళు అండ్ వాళ్ళ గ్యాంగ్ కలిసి కంట్రోల్లో పెట్టుకుంటారు. అతన్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు. గేమ్ కంటిన్యూ చేయమని ఓటు వేయమని బలవంతం చేస్తూ ఉంటారు. అతను వాళ్ళకి భయపడుతూ ఉంటాడు. కానీ వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకుండా ఈసారి గేమ్ డిస్కంటిన్యూ అని ఓటేస్తాడు. ఇది ప్లేయర్ నెంబర్ 230కి అసలు నచ్చదు. ఓటింగ్ అయిపోయాక బాత్రూమ్ లో ఉన్నప్పుడు అతన్ని భయపెడుతూ ఉంటాడు. అప్పుడు ప్లేయర్ నెంబర్ 333 దాన్ని చూసి రివర్స్ అవుతాడు. అప్పుడు కంటిన్యూ చేసే ప్లేయర్స్ అండ్ డిస్కంటిన్యూ చేసే ప్లేయర్స్ రెండు గ్యాంగులకి పెద్ద గొడవ అయిపోద్ది. ఈ గొడవలో ప్లేయర్ నెంబర్ 230ని 333 చంపేస్తాడు. మొత్తం ఈ ఫైట్ లో 5 చనిపోతారు. ఇంకా 95 ప్లేయర్స్ ఉంటారు. ఇప్పుడు రెండు గ్రూపుల్లో ఎవరి సైడ్ ఎక్కువ మంది చనిపోయారు అని లెక్క పెట్టుకుంటా ఉంటారు. ఇంకో పక్క పోలీస్ ఆఫీసర్ అండ్ టీమ్ ఏమో ఐలాండ్ కోసం వేరే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. డ్రోన్లు యూజ్ చేస్తారు, బోట్ల మీద తిరుగుతూనే ఉంటారు. కానీ మనకు తెలిసేది ఏంటంటే బోటు నడిపే ఆ వ్యక్తి ఒక మోసగాడు. ఆ గేమ్స్ కండక్ట్ చేసే వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటాడు. అతని వల్లే సాంగ్ పన్ను లోపల ట్రాకర్ ఉందనే విషయం కూడా బయటికి లీక్ అవుతుంది. కౌంటింగ్ పూర్తయ్యాక గేమ్ డిస్కంటిన్యూ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు గేమ్ కంటిన్యూ కంటే. కానీ అప్పుడు షాంగ్ ఏమంటాడంటే ఒక్కసారి లైట్ ఆఫ్ అయిపోయాక వాళ్ళందరూ వచ్చి ఇవాళ నైట్ మనల్ని పెద్దగా అటాక్ చేస్తారు, మనం జాగ్రత్తగా ఉండాలి, ముందే ప్రిపేర్ అయి ఉండాలి అని చెప్తాడు. మిగతా వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. అప్పుడు షాంగ్ ఇంకో ఐడియా ఇస్తాడు. అదేంటంటే మనం ఈ గేమ్స్ కండక్ట్ చేసే వాళ్ళ మీదే డైరెక్ట్ గా అటాక్ చేద్దాం. ఫ్రంట్ మ్యాన్ ఇది విని షాక్ అవుతాడు. వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, ఎలా ఫైట్ చేస్తావు అని అడుగుతాడు. షాంగ్ ఏమో వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ ని మనం లాక్కోవాలి అని చెప్తాడు. ఇప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. అనుకున్నట్టుగానే పెద్ద గొడవ అయిపోద్ది. ఈ సిచ్యువేషన్ లో షాంగ్ ప్లాన్ ఏంటంటే ప్లేయర్స్ అందరూ మంచం కింద దాక్కుంటారు. బయట ఉన్న వాళ్ళు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చనిపోతారు. అండ్ కాసేపటికి ఎలాగో లైట్స్ ఆన్ చేసి ఆ పింక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు వచ్చి ఈ గొడవను ఆపుతారు. ఎందుకంటే అందరు ప్లేయర్స్ ని వాళ్ళు చనిపోనివ్వరు. అందరు చనిపోతే గేమ్ ఆగిపోద్ది కదా. ఇంకా వాళ్ళు వచ్చే ఆ టైంకి షాంగ్ వాళ్ళ టీం కూడా చనిపోయినట్టు నటించి వాళ్ళ దగ్గరకు వచ్చాక వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ ని లాక్కుంటారు. ఇంకా మరోపక్క ఆర్గన్ స్కామ్ చేసేవాళ్ళు ఆర్గన్స్ ని తీసి ఒక డెలివరీ టీంతో వాటిని అమ్మడానికి బయటికి పంపించేస్తారు. క్యాంగ్ ని బెదిరించారు కాబట్టి ఆమె కూడా ఈ విషయంలో ఇంకేం చేయలేకపోతుంది. ఇంకా గన్స్ అన్నిటిని సేకరించాక షాంగ్ ఒక టీంని ఫామ్ చేస్తాడు. వీళ్ళందరూ కలిసి అటాక్కి వెళ్తారు. చాలా పెద్ద పెద్ద షూటింగ్స్ జరుగుతాయి. పింక్ డ్రెస్ వాళ్ళు చాలా మంది చనిపోతూ ఉంటారు. ఫ్రంట్ మ్యాన్ కూడా ఈ అటాక్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాడు. అండ్ కాసేపటికి తను షాంగ్ నుంచి దూరంగా వెళ్లి పింక్ డ్రెస్ వాళ్ళు అతన్ని కాల్చి చంపేసినట్టు నమ్మేస్తాడు. అలా వెళ్ళిపోయి ఫ్రంట్ మ్యాన్ లాగా తిరిగి వస్తాడు. షాంగ్ ప్లాన్ మొత్తం తెలుసు కాబట్టి మొత్తాన్ని ఆపగలుగుతాడు. ప్లేయర్ నెంబర్ 390ని షాంగ్ కళ్ళ ముందే కాల్చి చంపేస్తాడు. అండ్ అలాగే ప్లేయర్ నెంబర్ 246 కూడా చనిపోతాడు. షాంగ్ ఇంకా తట్టుకోలేక బాధపడుతూ అరుస్తూ ఉంటాడు. ఇక్కడతో ఈ సీజన్ అనేది ఎండ్ అయిపోద్ది. సో వీడియోలో అన్ని పాయింట్స్ ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా పాయింట్ మిస్ అయితే అదేంటో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి. ఇంకా స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఫైనల్ సీజన్ కాబట్టి ఒక మంచి పవర్ఫుల్ ఎండింగ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. నేను స్క్విడ్ గేమ్ సీజన్ 3 సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫిల్మీ ట్రాక్స్ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.